హెయిర్ ఆయిల్ కోసం చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇట్లా కొన్ని పేస్ట్ చేసి వేసుకోవాలి, కొన్ని వాటర్లో బాయిల్ చేసి కషాయం కింద చేసి ఆ వాటర్ని ఇందులో వేసి తీసుకోవాలి. ఆయిల్ వేసి వాటర్ కదా ఆయిల్లో సాల్యుబుల్ అవుతుందా అని మాత్రం అనుకోకండి, రెండు సాల్యుబుల్ అవుతుంది. అయ్యేంత వరకు కుక్ చేయాలి ఆయిల్ని ఖచ్చితంగాని. ఇందులో ఏమేమి వేసి వాటర్ని బాయిల్ చేశానంటే జటామాన్సి, వట్టివేరు, మంజిస్టా, ములేతి, ఆల్కలిన్ రూట్ అంటే అది రతంజోల్, ఆల్కలిన్ రూట్ అంటే రతంజోల్, కరక్కాయ, తానకాయ ఇందులో వాటర్లో వేసి ఒక 1 లీటర్ ఆయిల్లో వేసి అది 1/2 లీటర్ వాటర్ అయ్యేంత వరకు బాయిల్ చేసేసేయాలి. ఆ వాటర్ వచ్చిన ఎక్స్ట్రాక్ట్నే వీటిల్లో వేసేసి ఆయిల్ కూడా ఇందులోనే వేసి మొత్తం అదంతా సాల్యుబుల్ అయ్యి మంచిగా అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఆ ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను. ఇది ఇట్లా హెయిర్ ఆయిల్ తీసుకుంటున్న వాళ్ళు ఇందులో అసలు ఏం యూస్ చేస్తున్నారని అడుగుతున్నారు కదండి. ఆయిల్కి కోకోనట్ ఆయిల్ ఒకటి, సెసమి ఆయిల్ అంటే నువ్వుల నూనె, ఆముదం ఒకటి, వేప నూనె కూడా యూస్ చేస్తున్నాను. చాలా తక్కువ యూస్ చేయాలి దీన్ని. రోజ్మేరీ అండి ఇది, తులసాకు, చిన్న ఉల్లిపాయలు, గుంటగలగర, మందారం ఆకులు, మందారం పువ్వులు, గులాబీ రేకులు, కరివేపాకు, గోరింటాకు, వేపాకు, ఇవి నేల ఉసిరి, ఇది కలబంద, గడ్డి చామంతి, కలోంజి, మెంతులు, ఇది జటామాసి, ఇది రతంజోత్, వట్టివేరు, ఇది బ్రహ్మి, ఆవారంపు, ఇది అతిమధురం ములేతి అంటారు, ఇది మంజిష్టా, ఇవి త్రిఫల్ అన్నవి ఎవరికైనా ఐడియా ఉంటే త్రిఫల్ అండి. ఇది తానికాయ, కరక్కాయ, ఉసిరికాయ ఇవి మాత్రమే యూస్ చేస్తున్నాను నేను. ఆయిల్లో యూస్ చేసేవి మొత్తం ఇంగ్రీడియంట్స్ ఇవే. వీటన్నింటికి ఎట్లా పడితే అట్లా యూస్ చేయకూడదు, అన్నిటికీ క్వాంటిటీ అన్నది ఉంటుంది. కరక్కాయలో పిక్కలు తీసి మాత్రమే కరక్కాయ అన్నది యూస్ చేయాలి. ఇవి టోటల్ ఇవన్నీ యూస్ చేస్తున్నాను నేను హెయిర్ ఆయిల్లో. ఓకే, థ్యాంక్ యూ అండి. చెప్పడం మర్చిపోయాను, వీటన్నింటితో పాటు ఇది కూడా చాలా అవసరం. ఎందుకంటే ఫార్ములేషన్ ఉంటుంది కాబట్టి వేయింగ్ చేసి మాత్రమే ఈ ఆయిల్కి అన్నిటినీ యూస్ చేయాలి. సో ఇది ఖచ్చితంగా ఉండాల్సిందే.